న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామ సభల్లో మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. గ్రామాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. రాజధాని అమరావతి నిర్మాణంలోని పనుల్లో ప్రస్తుతం 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. 2027 జూన్ నాటికి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు పూర్తవుతాయని వెల్లడించారు. అమరావతిలో శరవేగంగా ఐకానిక్ భవనాలు పనులు జరుగుతున్నాయని, 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అదేవిధంగా ఫర్దర్గా కూడా ఈ వర్క్ ఏదైతే గ్రామాల్లో రోడ్డు కావచ్చు, తర్వాత వచ్చి స్ట్రాంగ్ వాటర్, వర్షం వస్తే నీళ్లు పోయేదానికి రోడ్డుకు రెండు పక్కల డ్రైన్స్, అదేవిధంగా ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అండర్గ్రౌండ్లో పోయేటట్టుగా, అదేవిధంగా ఎల్ఈడి లైట్స్, ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయమని అధికారులకు చెప్పాము. డిజైన్లు పూర్తి చేశారు. ఇవాళ గ్రామ కమిటీలు ఏదైనా ఇచ్చిన సలహాలను బేస్ చేసుకుని దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. 29 గ్రామాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామ కంటాల్లో ఉందో అది మొదలుపెట్టిన తర్వాత 6 నెలల్లో పూర్తి అయ్యేటట్టుగా డిజైన్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కానందబాబు డ్వాక్రా లబ్ధిదారులకు పాడి పశువులను అందజేశారు. చుండూరు మండలం మోదకూరు గ్రామంలో బండ్లమూడి వీరేంద్రబాబు ఏజెన్సీ ఆధ్వర్యంలో డోక్రా మహిళలకు పాడి పశువులను అందజేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధిలో డోక్రా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. అనంతరం డోక్రా లబ్ధిదారులకు పాడి పశువులను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గేదెల పంపిణీ, ఈ గేదెలు వ్యవసాయం తర్వాత వ్యవసాయదారులకి ఆల్టర్నేట్ ఏంటంటే గేదెలే, పశు పోషణ. కాబట్టి దీనిలో పూర్తి అవగాహన ఉంది, అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామాల్లో మహిళలు గేదెల్ని వారికి ఇచ్చే రుణం ద్వారా తీసుకొని స్వయం ఉపాధి పొందడానికి ఎంతగానో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. గతంలో ఇటువంటి ఫామ్ ఇంటూరులో ఒకటి ఓపెన్ చేశాం. ఈరోజు మోదుకూరు గ్రామంలో ఒక గేదెల ఫారం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు ఈ ఫారంలో పెడుతున్నటువంటి గేదెల్ని వారు ఇష్టపూర్తిగా డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి ఎంపిక చేసుకొని వారికి కావాల్సినటువంటి గేదెలు తీసుకొని ఆ రుణం ద్వారా రుణం పొంది ఆ గేదెల్ని స్వయం ఉపాధికి ఉపయోగించుకోవడానికి ఇది మంచి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే డ్వాక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1998లో మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా నగరంలో టిఫిన్ బండ్లు, హోటళ్లు చాలా వరకు మూతపడుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్దం హోటల్ వ్యాపారంపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. నగరంలో టిఫిన్ బళ్ల వ్యాపారంపై ఆధారపడి వందల మంది జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో కొన్ని టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. కొందరు కట్టెల పొయ్యిలను వాడకంలోకి తెచ్చారు. అయితే కట్టెల పొయ్యిలపై వంట చేయాలంటే పొగతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. కమర్షియల్ సిలిండర్ల ధర అమాంతంగా పెరగడంతో టిఫిన్ రేట్లు పెంచాల్సి వస్తుందని హోటల్ యజమానులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరంలో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు పూర్తి స్థాయిలో
స్థాయిలో మూతపడే అవకాశం ఉంది. ఈ హోటల్ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని గతం మాదిరిగానే కమర్షియల్ సిలిండర్లు తమకు అందించాలని హోటళ్ల నిర్వాహకులు అభ్యర్థిస్తున్నారు. గ్యాస్ సరిగా దొరకట్లేదు సార్, బయట ఎక్కడా దొరకట్లేదు. అందుకని కట్టెల పొయ్యి పెట్టాం మేము. అది మాకు ఇబ్బందిగానే ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అందువలన కట్టెల పొయ్యి పెట్టాల్సి వచ్చింది. ఎన్ని రోజులని ఇంట్లో ఊరక గ్యాస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి ఇంకా లాభం లేదని చెప్పేసి మేము పెట్టేసాం కట్టెల పొయ్యి. ఎలా ఉంది? ఇంకెలా అంటే కష్టమే. కట్టెలు కూడా రేట్లు పెరిగినాయి అంటున్నారుగా? పెరిగినాయి అంటున్నారు. ఇంకా మా దగ్గర ఉన్నవాడితో ఇంతవరకు అడ్జస్ట్ చేసుకున్నాం నిన్న ఇవాళ. ఇంకా రేపటి నుంచి అవి తీసుకోవాల్సిందే, కొనాల్సిందే. మరి అవి రేట్ ఎంత ఉన్నాయో మనకి తెలియదు. ఏం కోరుకున్నాం, అదివరకులాగా ఫ్రీగా గ్యాస్ దొరికితే బాగుంటుంది, కొంచెం కష్టం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద వ్యాపారం చేయాలంటే ఆరోగ్యరీత్యా కూడా బాగోదు ఎవరికి. అది ఇప్పుడు ఇట్లాంటి వ్యాపారంతో మేము అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంట్లో చేయాలంటే చేయలేం కదా. ఇంట్లో కట్టెల పొయ్యిలు అద్దెలకి పెట్టనివ్వరు. ఇవాళ అందరూ రెంట్కే ఉంటుంది. గ్యాస్ అనేది ఫ్రీగా దొరికితే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. చాలా వరకు హోటల్ మూసేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ గ్యాస్ వల్ల ఇబ్బంది ఉంది. మేము కూడా రేపు ఎల్లుండో చూసి మేము కూడా మూసేయాలని చూస్తున్నాం. మూసేసి నమ్ముకొని పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ కోసం ఇప్పుడు దాకా భరిస్తున్నాము. మనం కూడా చేతికి పెట్టలేము కదా. అందుకే 2 రోజుల్లో చూసి అట్టన కష్టం అయితే ఇంకా మూసేయాలని తప్ప. మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? గ్యాస్ తొందరగా దొరకాలని కోరుకుంటున్నాం. నిన్న కలెక్టర్ గారు చేయడం కూడా మీరు చూసి హోటల్ వాళ్ళు తొందరగా మాట్లాడి వాళ్ళ సమస్య కూడా నేను తొందరగా చేస్తానని కలెక్టర్ చెప్పింది. దీని మీద మీరు ఏమంటారు? యుద్ధం జరగడం వల్ల గ్యాస్ రేట్లు పెరగడం వల్ల కొన్ని హోటల్స్ బంద్ చేయడం జరుగుతుంది. కానీ హోటల్ వాళ్ళు కూడా కొంచెం దయదలిచి రేట్లు అయితే అంతగా ఏం పెంచలేదు. ప్రస్తుతానికి మామూలు రేట్లే తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకొని కస్టమర్లని బాగా పాజిటివ్లోనే ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ కొంచెం త్వరగా సరఫరా క్లియర్ చేస్తే సామాన్యుడి మీద భారం పడకుండా ఉంటుంది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శాఖమూరి పార్కులో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఈరంటి వరప్రసాద్, కొనకళ్ల సత్యం పిలుపునిచ్చారు. ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా మినీ థియేటర్, ఆడిటోరియం, స్మృతి వనం, మెమోరియల్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్క వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించాలని కోరారు. రేపు తెలుగు జాతి కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణకు తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆర్యవైశ్య నాయకులు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా తమ షాపుల్ని స్వచ్ఛందంగా మూసివేసి ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి మీరు స్వచ్ఛందంగా హాజరు కావాలని. ఎందుకంటే మనం ఈ రోజున తెలుగు రాష్ట్ర ప్రజలను గర్వంగా చెప్పుకునే దానికి ఆయన ప్రాణత్యాగం చేసిందే గుర్తు. కాబట్టి వారి త్యాగానికి గుర్తుగా మనం ఒక్క పూట మనమందరం వ్యాపారస్తులు అందరం కూడా మన దుకాణాలు కానీ వ్యాపారాలు కానీ స్వచ్ఛందంగా మూసివేసి ఆ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి మేము అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. జిల్లాలో వేసవి తాపం మొదలవుతూ ఉండడంతో పుచ్చకాయలు, కొబ్బరి బొండాల వ్యాపారం ఊపందుకోంది. పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో సీజన్ మొదట్లోనే పుచ్చకాయల ధరలు విపరీతంగా పెంచారు. గతంలో కేజీ 20 రూపాయలు ఉండగా నేడు కేజీ 40 రూపాయల ధర పలుకుతోంది. జిల్లా అధికారులు వేసవి తాపం నుంచి ప్రజలను కాపాడేందుకు చలివేంద్రాలు, మజ్జిగ సెంటర్లు ఏర్పాటు చేశారు. కానీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో కూడా ఎండలో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సోడా సెంటర్లు, పుచ్చకాయల బండ్ల వద్ద కూల్ డ్రింక్స్ షాపులు ప్రజల రద్దీ పెరిగింది. ఏది ఏమైనా విపరీతంగా పెరుగుతున్న ఎండలకు అధికారులు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరూ అవసరం లేకుండా రోడ్లపైకి రాకపోవడమే మంచిది.
వేసవి తీవ్రత దృష్ట్యా ఈ నెల 16 నుంచి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని డీఓ డాక్టర్ షేక్ సలీం బాషా తెలిపారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలన్నారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ సీనియర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. రంజాన్ మాసం సందర్భంగా తోఫా పంపిణీ చేశారు. పొన్నూరు రోడ్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సీఫ్ మొహమ్మద్, మాచవరపు దాసు, షేక్ మీరావలి, రెహమాన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మహిళలకు తోఫా పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఆరిఫ్ తెలిపారు. నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సో నెంబర్ ఇంపార్టెంట్ కాదు, ఎంతమందికి మనం సర్వ్ చేసాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున बहुत बहुत शुक्रिया. वैसे जो लोग मेरे साथ में हैं और जो काम करे ये प्रोग्राम में, उन लोगों के लिए भी बहुत बहुत शुक्रिया. रमज़ान का महीना बहुत ही नेक महीना है और ये महीने में जितना सवाब करेंगे उतना फ़ायदा है. 1:70 रेशियो में सवाब मिलने वाला है ये महीने में. अल्लाह ताला ये महीने में जितने भी लोग रोज़दारा साथ में मेरे काम करें, उन लोगों को, जो लोग आए उन लोगों को बहुत बहुत शुक्रिया. జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిరియాల గోపీకుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్పేటలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, దళావాయి భార్గవ్, డేగల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ జనసేన పార్టీ నిబద్దతతో కూడిన పార్టీ అన్నారు. జనసేనాని ఆదేశాల మేరకు అందరు నాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, తమ్మిశెట్టి రాంబాబు, రామానాయుడు, వత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జనసేన వేడుకల్లో భాగం చేసి మేము ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోష పరిణామం. మరి ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 15 లక్షల వరకు ఈ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించుకోవడం మా పార్టీ యొక్క దీనికి ఆ యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బిఆర్ స్టేడియం రోడ్లోని సుల్తాన్ హోటల్ మటన్ హలీం హౌస్లో జబర్దస్త్ టీం హల్చల్ చేసింది. కండక్టర్ ఝాన్సీ, డాన్సర్ అక్సాఖాన్, కొరియోగ్రాఫర్ రమేష్ హలీం గుమగుమలను ఆస్వాదించారు. మటన్ హలీం టేస్ట్ సూపర్ అని కితాబిచ్చారు. ఇలాంటి రుచులు ఎప్పుడూ చూడలేదని, సుల్తాన్ హోటల్లో లభించే మటన్ హలీం రుచులను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. సుల్తాన్ హోటల్ నిర్వాహకులు షేక్ రబ్బానికి వారు శుభాకాంక్షలు తెలిపారు. నేను నా లైఫ్లో ఇప్పటికి వచ్చి అసలు హలీం తినలేదు. ఫస్ట్ టైం సుల్తాన్ హోటల్లో హలీం తిన్నాను. చాలా చాలా బాగుంది. అండ్ నేను మటన్ ఫ్లేవర్, నేను మటన్ బిర్యానీ అయితే మామూలుగా లేదు, సూపర్. నేను మీ అక్సాఖాని అండ్ నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను యాక్చువల్లీ హోటల్స్ తినాలి. అంటే నేను ఏదైనా హలీం అయితే నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. ఈసారి కూడా నేను మటన్ హలీం తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. ఈవెన్ రోటీ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ మటన్ కర్రీ వాజ్ టూ టేస్టీ. సో మీరందరూ కూడా ఒక్కసారి ఫ్యామిలీ పార్టీ కూడా వచ్చి ఎక్సలెంట్ టేస్ట్ అండి. ప్యూర్ మటన్ హలీం నెయ్యి జీడిపప్పు వేసి బాగా చేశారు. నేను చాలా టేస్ట్ చూశాను కానీ ఈ సుల్తాన్ హలీం టేస్ట్ నాకు ఎక్కడ తగ్గలేదు. ఎక్సలెంట్ టేస్ట్. అన్నింటిలో రంజాన్ మాంసంలో ఇది హైజీన్ ఫుడ్. ఇది ఒక ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది హలీము. చాలా బాగుంది. నేను అందరికీ కోరుకునేది ఏంటంటే అందరు తిరిగి టేస్ట్ చేస్తే సూపర్ టేస్ట్. నేను పిస్తా హలీం చూశాను హైదరాబాద్లో, దాని తర్వాత ఇక్కడ సుల్తాన్ హలీం తింటున్నాను. ఎక్సలెంట్ ఉంది హలీం. అదేవిధంగా స్టార్టర్స్ కూడా చికెన్ ఐటమ్స్ సూపర్. స్వీట్ కూడా కద్దు ఖీర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.